నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో మినీ జాతర సందడి మొదలైంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు. మినీ జాతర విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, 4 రోజుల వేడుక విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహించడం ఆనవాయితీ. కానీ క్రమక్రమంగా మినీ జాతర కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది. ఈ నెల 12, 13, 14, 15 తేదీలలో 4 రోజుల పాటు మినీ జాతర నిర్వహిస్తున్నారు. ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు. మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఊరుకట్టు నిర్వహిస్తారు. ఆలయాలు శుద్ధి చేసి ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల ధాన్యం తీసుకొచ్చి వనదేవతలకు సమర్పిస్తారు. అనంతరం ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో కన్యపల్లిలోని సారణమ్మ ఆలయంలోని పూజారులు గద్దెల ప్రాంగణానికి చేరుకుని సాంప్రదాయ పూజలు, మొక్కులు చెల్లిస్తారు. కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో, పూనుకొండను పగడిగిద్దరాజు ఆలయంలో కూడా అదే సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా బయ్యక్కపేటలో సమ్మక్క పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తారు. మరోవైపు నాయకపోడు పూజారులు కూడా గట్టమ్మకుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు ఏమాత్రం తీసుకోకుండా మినీ జాతరకు కూడా భక్తులు దారపడుతున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనాలు వేసిన అధికారి అంతరంగం అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్సుల సౌకర్యం కూడా మినీ జాతరకు కల్పిస్తున్నారు. వీఐపీలు, వివిఐపీలు కూడా మినీ జాతరకు పోటెత్తే అవకాశాలున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.